కర్ణాటక ఎన్నికలు అనేది నిన్న ఎగ్జిట్ పోల్ వచ్చినాకనో మొన్న సర్వేలు వచ్చినప్పుడు కాదు, సంవత్సరం నుంచి కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తెలుసు మాకు. ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానీ ప్రజలకి చేస్తున్నటువంటి మోసాలు కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే అధికారులు ఉందో లాక్కొని పరిపాలిస్తున్నటువంటి ధృతరాష్ట్ర పాలనకి ఈరోజు మూతోడు జవాబు కర్ణాటక ప్రజలు ఇచ్చారు. డెఫినెట్గా రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాలలో ఇదే జరుగుతుంది. ఈరోజు హిందువులను అడ్డం పెట్టుకొని ఏదైతే రాజకీయం చేస్తున్నారో ఆ హిందువులు అనే వాళ్ళే తిరిగి దెబ్బ కొడితే కర్ణాటక ప్రజలు ఎట్లా జవాబు ఇచ్చిర్రో కర్ణాటక ప్రజల్ని చూసి యావత్ భారతదేశం ప్రజలు నేర్చుకోబోతున్నారు. ఎన్ని రోజులు ప్రతిసారి పప్పులుడుకో ఏదో హిందువులను అడ్డం పెట్టుకొని 9 సంవత్సరాలు పరిపాలన చేసి దేశాన్ని దోచుకొని అదాని కంపెనీలకు దోచిపెట్టిర్రు. కాబట్టి ఈరోజు రూపాయి లెక్క వసూలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ మీరు దోచుకున్న పైసా వసూలు చేసేదాకా దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మీరు దోచుకున్న దోపిడీకి అడ్డం పడి కాంగ్రెస్ ప్రజల పక్షాన పేదల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్. కాబట్టి డెఫినెట్గా మేము ఎప్పుడో చెప్పినాము, తెలంగాణలో కూడా పక్క కర్ణాటకలో గెలిచిన తర్వాత నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ. ఆల్రెడీ అక్కడ 40% కమిషన్ అయితే ఇక్కడ దానికన్నా మించి 100% కమిషన్లలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 62,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో 70 ఏళ్ళు 62,000 కోట్ల అప్పు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 4.5 లక్షల కోట్ల అప్పు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఏదో రైతు బంధు లేకపోతే పెన్షను లేకపోతే దళిత బంధు అడ్డం పెట్టుకొని ప్రజల ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నాడు. ఈరోజు అక్కడ బీజేపీతో పాటు ఎంఐఎంతో పాటు జేడీఎస్తో పాటు బీఆర్ఎస్ కలిసి నలుగురు కలిసి కాంగ్రెస్ని టార్గెట్ చేసి ఓడించాలని చూశారు. కానీ భగవాన్ చాహేతో ఖుదా చాహేతో క్యా హోతా అభి బతాయే. బజరంగ్ దళ్ మీ వైపు ఉన్న టైపుల్ లెక్క ఈరోజు శనివారం బజరంగ్ దళ్ కాదు, ఆంజనేయ స్వామి భక్తుల పక్షాన ఉంటాడు, మంచి మనుషుల పక్షాన ఉంటాడు. అబద్ధాలు చెప్పి రాజకీయం చేసే వాళ్ళ పక్షాన దేవుడు రాజకీయ నాయకుడు కాదు. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి. దేవుళ్ళని మతాలని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకొని ఎక్కువ రోజులు ఉంటుంది. మంచి పనులు చేస్తే కలకాలం గుర్తుంటుంది, చెడ్డ పనులు చేస్తే 4 రోజులలో దిగిపోదు. ఒక్కసారి అది ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి. శిశుపాలుడు అట్లాంటి వాడు 100 తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు కథం చేసిండు. ఇప్పుడు మీకు కూడా దేశంలో అదే పరిస్థితి. అదాని అంబానీలకు దోచిపెడుతున్నారు. రాహుల్ గాంధీ గారిని బహిష్కరించిన రోజే మీ పతనం మొదలైంది. ఎక్కడైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారో అక్కడి నుంచే తొలిమెట్టు కాంగ్రెస్ ఎక్కింది. ఈరోజు దేశంలో కూల్చినటువంటి 9 రాష్ట్రాలని మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. వచ్చే ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ ఫేవర్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేవన్నీ 8 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయి. ఆ 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ 100% గెలవబోతుంది. ఖర్గే లక్కీ హ్యాండ్ అన్న మీ ఉద్దేశం? ఖర్గే లక్కీ హ్యాండ్ కాదు, ప్రజలు మా లక్కీ హ్యాండ్. ఖర్గే గారు అంటే కర్ణాటక ఒక సపరేట్ ట్రెడిషన్ ఉంది కాంగ్రెస్కి సంబంధించి. బళ్ళారి నుంచి గతంలో సోనియా గాంధీ గారు పోటీ చేశారు. గతంలో కర్ణాటక నుంచే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి ఉన్నారు. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఒక సెంటిమెంటు కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉంది. కాబట్టి ఈరోజు ఖర్గే గారికి కూడా ఒక సవాల్. మొదటి తన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత మొదటి విజయము ఇది. మొదటి మెట్టు ఎక్కినాం, చివరి మెట్టు గుజరాత్లో కొడతాం. దెబ్బ కొడితే గుజరాత్ నుంచి బయటికి రారు. తడిపార్ దేశం నుంచి తడిపార్ అయ్యే పరిస్థితి. దీన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యామిలీ ఎఫెక్ట్ నుంచి దేశం బయటపడిందా? ఏం ఫ్యామిలీ ఎఫెక్ట్? ఏం చేసింది? ఖర్గే లాంటి వాళ్ళు వచ్చాక కాంగ్రెస్ లో గాంధీ ప్రభావం తగ్గినట్టు. గాంధీ కుటుంబం ఏం చేసింది? ఎవరికేం చేసింది చెప్పండి. 30 ఏళ్ళైంది కాంగ్రెస్ కుటుంబం అధికారంలో లేక. రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పటి వరకు ఎవరైనా పదవులు తీసుకున్నారా? పార్టీ పదవులు తప్ప. అవసరమైతే 2004 నుంచి 14 వరకు ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా తీసుకునే అవకాశం తల్లి కొడుకులకు ఉండే. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు బాగు చేయాలి మనం కాబట్టి, ప్రజల కోసం ఆలోచించిన పార్టీ కాబట్టి ఆ త్యాగం చేసుకున్నారు. మాకెవరు అడ్డం ఉండే తీసుకోవాలనుకుంటే మీలాగా మోదీ అమిత్ షా లాగా మా ఏకపక్ష నిర్ణయం, ప్రజల నిర్ణయం, మా నిర్ణయం. ఈరోజు మీరు గాంధీ కుటుంబాన్ని అవహేళన చేసి మాట్లాడింది కదా, ఆ కుటుంబాన్ని ఈరోజు గద్దెనెక్కించారు. అది గుర్తుంచుకోండి. శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్లు తీసుకుంటామన్నారు. ఇప్పుడు వద్దులేండి, అది ఆల్రెడీ ఇచ్చినాము, చాలా ఇచ్చినాము. ఈ రోజు మనం మూడ్లో ఉన్నాం, గెలిచిన ఈరోజు తలసాని శ్రీనివాస్ అంటే అట్లాంటి వాడు. తలలేని శ్రీనివాసులు 100 తలలు పెట్టుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారిని, గాంధీ భవన్ ని, కాంగ్రెస్ పార్టీని తలలో వెంటగా కూడా బీకలేడు. ఇది ఒకటే నా ఆన్సర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.